బాబాయ్ దాదాపు ఈ 9 నెలల పరిపాలన చంద్రబాబు గారు వచ్చాక ఆయన ప్రధానంగా రోడ్లు కానీ రవాణా వ్యవస్థ కానీ జనాలు సవ్యంగా సానుకూలంగా వెళ్ళేలాగానే చూస్తారు. ఈ గుడివాడ అంటే అసలు ఎలా ఉండేది బాబాయ్? గుడివాడ రోడ్డు అంటే భయం వేసేదండి బాబు, దండం పెట్టాలి. ఎందుకని? ఎందుకనండి గోతులండి, ఏం లేదు, బండి గొయ్యిలో లేచి పైకి లేగాలి, మళ్ళీ గోతులు వేసి మళ్ళీ పైకి లేగాలి. ఇప్పుడు లేదు కాకపోతే అండి చిన్న మార్జిన్ అంటే అది మా సాధ్యం, అది తొందరగా నిదానంగా అయిపోద్ది. దానివల్ల ఏం లేదు, చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక రోడ్లు బట్టి బాగున్నాయండి. ఇప్పుడు అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తులు వేరు. లేదు నేను బటన్ నొక్కాను, డబ్బులు వేసాను, మీకు ఆ డబ్బులంతా సంక్షేమ పథకాలు పెట్టి పారేసాడండి. ఎవరికి కావాలండి సంక్షేమ పథకాలు? ఏమండి ఎవడన్నా ఓటేసాడా? ఓ నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలు అన్నారు, వేస్తారు, అందరూ వేస్తారండి. విన్నా కానీ ఆ డబ్బులు ఎవరి మళ్ళీ మన దగ్గర నుంచి ఎలా వస్తుంది కదండి? ఇప్పుడు చెత్త పన్ను అని మందు మీద అవన్నీ పోయినాయి ఏంటండి, గవర్నమెంట్ డబ్బులు, ఎంప్లాయీస్ డబ్బులు అంతా పోయినాయి. అవును, మొత్తం నేను ఇంకా మంచోడిని, నేనే వస్తాను, ఇంకో 5 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే మొత్తం అందరినీ నిలబెడతాను. మరి అదే జగన్మోహన్ రెడ్డి నేను అసలు రాగానే సిపిఎస్ రద్దు చేస్తాను, లేకపోతే అవి చేస్తాను, ఈ చేస్తాను అప్పుడు అన్నాడు, చేశాడా? అప్పుడు అన్నాడు చేయలేదు సిపిఎస్. మరి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అవును, డబ్బులు లేవుగా, సిపిఎస్ డబ్బులు ఇవ్వాలి కదండి. అంత అక్కడ ఉన్న వాళ్ళు ఉంటారు కదండి ఎంప్లాయీ. ఈరోజు పెన్షన్లు కానీ లేకపోతే గ్యాస్ సిలిండర్లు కానీ ఈయన కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాడు, కొద్దిగా నిదానంగా చేస్తాను డెవలప్మెంట్ అయిన తర్వాత అంటున్నాడు. నమ్ముతారంటారు జనాలు? నమ్ముతారంటారా? ఆయన నమ్మాలండి. ఏమండి, చంద్రబాబు నాయుడు గారిని నమ్మాలి. ఎందుకంటే ఆయన ఇలాంటి పనులు ఏం చేయడు, నిదానం చేసుకొస్తాడు. కానీ ఒక్కసారి చేయాలంటే ఎవడ వల్ల కాదు. మన ఇల్లు ఉందనుకోండి, మన ఇల్లు మనం చేసుకోలేము కదా, వెంటనే నిదానంగా చేసుకుంటాం, అంతేగాని ఒక్కసారి చేయలేము కదా. అంతే. రాష్ట్రం అప్పుల పాలైపోయింది, మళ్ళీ పరిశ్రమలు రావాలి, ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు పెట్టాలి, ఇవన్నీ చేయాలంటే కొంత టైం పట్టుద్ది అంటున్నాడు ఆయన. అవును, అంతే, మరి టైం పడుతుందండి, వెంటనే అవ్వాలి. ఇప్పుడు ల్యాండ్ కొనాలా, అన్నీ చేయాలి, మళ్ళీ వాళ్ళు మాట్లాడాలి, అన్నీ చేయాలి, చాలా టైం పడుతుందండి. అంతేగాని కనీస అవసరాలు తీర్చడం అనేది ప్రభుత్వ ధర్మం. అంతే. మరి అది చంద్రబాబు నాయుడు గారు తీరుస్తున్నారంటారా? తీరుస్తారుగా. తెలుగుదేశం పార్టీ కానీ కూటమి ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి మట్టి మాట కరెక్ట్. అది చెప్పింది తీరుతాడు. సార్, దాదాపుగా ఈ 9 నెలల పరిపాలనలో గుడివాడ రోడ్డు ఈ మాత్రం అయినా కొద్దిగా బాగుపడింది అంటే గత 5 ఏళ్లలో చూసాం. అసలు ఈ రోడ్లలో ఆర్టీసీ బస్సులో రావాలంటే చాలా ఇబ్బంది. బస్సులు ఏంటి, ఎన్ని యాక్సిడెంట్ అయినాయో తెలుసా? రోడ్డు పాలైపోయారు జనం అంతా. రోడ్డు మటుకు బాగా డెవలప్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నేను బటన్ నొక్కాను, నేను 10,000 ఇచ్చేవాడిని, నేను 15,000. అవి ఏం చేసుకుంటారండి? ఒక ఫ్యామిలీ రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది తెలుసా? ఆయన ఇచ్చే 15,000 అవసరమా? ఇప్పుడు ఎంత సుఖంగా వెళ్తున్నాం జర్నీ. అసలు బండి ఎక్కితే రోడ్డు మీద ఎంత బాధగా ఉండేదో తెలుసా? అన్నీ గోతులే, ఎక్కలేక వెళ్ళలేక రాలేక చాలా ఇబ్బంది పడ్డాము, మామూలుగా కాదు. సో రోడ్లు అంటే కనీస వస్తువులు ప్రజలకు కల్పించాలనేదే ప్రభుత్వం బాధ్యత, ఏ ప్రభుత్వం అయినా. గత 5 ఏళ్లలో అది వదిలేసి నేనేదో డబ్బులు ఇచ్చాను, నేను మళ్ళీ వస్తాను, ఈ 5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి. ఇప్పుడున్న జనానికి కూడా బాగానే బుద్ధి వచ్చింది కదా. ప్రభుత్వం మారినాక ఎలా ఉన్నది, ప్రభుత్వం ముందు ప్రభుత్వం ఏం చేసింది అన్నది తెలుస్తుంది. అలా పనికిరాని వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి బాగు చేయడం తప్ప ఏమీ లేదు. ఇప్పుడు బాగుంది. సో అంటే చంద్రబాబు గారు కూడా హామీలు ఇచ్చారు పథకాలకు సంబంధించి. ఈరోజు పెద్దవాళ్ళకి పెన్షన్ 3,000 నుంచి 4,000 ఇస్తున్నా, లేదా గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నా, మిగతావి కూడా నిదానంగా చేస్తానయ్యా అంటున్నాడు. నమ్మొచ్చా సార్ ఆయన మాటలు? నమ్మొచ్చు. నమ్మకపోవడానికి ఏముంది? గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎక్కడ ఉండే? లేవు కదా. అన్ని ఖజానా ఖాళీగా ఉంది, డెవలప్మెంట్ లేదు, ఏ కంపెనీ పెట్టింది లేదు. రాజధాని ఉంది. ఇప్పుడు నిన్నే వెళ్ళాను నేను అటు కొంచెం ర్యాపిడ్ వేస్తాలకు. అయితే ఆయన వచ్చిండుంటే పోయినసారి 70% అయిపోద్ది అన్నాడు. ఇప్పుడు అసలు ఏమీ లేదు. ఇప్పుడు స్టార్ట్ చేశారు మళ్ళీ పనులు, అన్ని పైప్ లైన్లు అన్నీ తీసేశారు. అర్థమైందా? ఇంప్రూవ్మెంట్ లేకుండా, రూపాయి రాకుండా, ఆదాయం రాకుండా గవర్నమెంట్ ఎక్కడి నుంచి చేస్తుంది? ఆ పథకాలు ఇచ్చినా రేపొద్దున మన దగ్గర వసూలు చేయరా ఏంటి? నూనెలో, బియ్యంలో, అన్నిటిలోనూ తీసుకుంటాడుగా. ఏం చేశాడు? ఏమీ చేయలేదు. కళ్ళ ముందు కనపడుతున్నా అన్న, ఈ రోజున పేర్ని నాని గారు లేదా అంబటి రాంబాబు వీళ్ళు పదే దొంగ హామీలు, చంద్రబాబు ఏం చేయలేడు, అవన్నీ ఉట్టి మాటలు. ఉన్న వరకు పర్లేదు, గవర్నమెంట్ మట్టి బాగానే చేస్తుంది. ఇప్పుడు ఈ రోడ్డు గురించే మాట్లాడుకుందాం, ఎక్కువ వద్దు. చాలా బాగుంది జర్నీ కూడా. గుడివాడ వరకు హాయిగా వెళ్ళొచ్చు. గతంలో గుడివాడ అంటే అమ్మో అటు వెళ్ళాలని భయపడే పరిస్థితి నుంచి మొన్న కూడా రీసెంట్ గా 3 రోజుల కిందట 8ంటికి వస్తున్నాను నేను, 7ంటికో వచ్చేటప్పుడు 2 ఆడవాళ్ళు అడుగుతున్నారు ఈ రోడ్డు వేసారా లేదా అని. వాళ్ళకి భయం వేసి, అంటే అటు నుంచి తిరిగి వస్తారనమాట. అంటే రోడ్డు అంత ప్రాబ్లంగా ఉండి అంత ఇబ్బందిగా ఉందన్నమాట.
ఇప్పుడు పర్లేదు. సో అప్పుడు మంత్రిగా ఉండి కూడా కొడాల నాని గారు ఈ రోడ్లో వెళ్ళకుండా ఏ రోజైనా కూడా అటు పామర్ మీద నుంచి మెయిన్ రోడ్ మీద ఆయనదేం పోయింది, కారులో ఉంటాడు, ఎటు వెళ్ళినా పర్లేదు, సామాన్యుడు కదా నడిచేది. కానీ అన్ని సార్లు గెలిపించారు కదా. ఇప్పుడు ఒక గుడివాడకి కొడాల నాని అంటే ఒక బ్రాండ్ అనుకుందాం. సో అలాంటి వ్యక్తిని అన్ని సార్లు గెలిపించినప్పుడు కనీసం మంత్రిగా కూడా పనిచేసినప్పుడు మా ప్రజల కోసం ఇదైనా చేద్దాం. అక్కడే వేయలేదుగా, పెదపార్పూడి దగ్గర రోడ్డు డెవలప్ చేశాడు చూసారా, పెంచారు ఎక్స్చేంజ్, ఆ రోడ్డు కూడా వేయలేదు. ఇప్పుడు ఈయన వచ్చినాక వేసింది, రాము గారు వచ్చినాక వేసింది. ఆ రోడ్డే పూర్తి చేయలేకపోయాడు. రోడ్డు బారు ఏమి వేస్తాడు ఆయన, అవన్నీ ఉట్టి మాటలు. వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు నాకు తెలిసి. ప్రజలు అటువైపు మళ్ళీ ఇంకోసారి చూడరంటారా? ఏమీ లేదు అవకాశం, మాట్లాడే పనే లేదు. బాగానే ఉంది, బాగానే ఉంది. వచ్చింది జనానికి, అసలు ముందే చేయాల్సింది, చాలా మట్టుకు డెవలప్ అయ్యేది. రాష్ట్రం 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది, ఇంప్రూవ్మెంట్ లేదు, ఏమీ లేదు. అయినా నేను అసలు నాకు సన్మానాలు చేయాలి, నేనే చేశాను అని చెప్పి ఆయన నోటుకు వచ్చిందల్లా, మైక్ దొరికిందల్లా నేను చెప్తాను, నోటుకు వచ్చిందల్లా అవన్నీ కరెక్ట్ కాదుగా. అసలు ఏం జరుగుతుంది ఏంటన్నది జనాన్ని అడిగితే తెలుస్తుంది. ఆయన ఇచ్చే 15,000 ఎటు సరిపోవు. ఇప్పుడు నేనున్నాను, సంవత్సరానికి 1,00,000 రూపాయలు తెచ్చుకుంటాను. నేను వర్క్ చేసేవాడిని, టాపీ వర్క్. ఇసుక ఎత్తేసాడు. గత 6 సంవత్సరాల నుంచో 4 సంవత్సరాల నుంచో పని లేదు. 6 వేసుకో, ఆయన ఎక్కి 5 ఏళ్ళు అయింది, సంవత్సరం ఇది వేసుకో, 6 ఏళ్ళు ఎక్కిన ఎమ్మంటనే ఇసుక ఆపేశాడు. వర్కర్స్ చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మళ్ళీ ఇసుక ఉచితం చేశారు సార్, దాదాపుగా. అయినా సరే ఆగిపోయిన పనులన్నీ మొదలు పెట్టాలిగా. బిల్లర్లు అందరూ వెళ్ళిపోయారు, విజయవాడలో బిల్లర్లు ఎవరో లేరు. ఆయన దెబ్బకి దివాళా తీశారు, అంతా అయిపోయింది. అర్థమైందా? మళ్ళీ వాళ్ళందరూ రావాలి, చూసుకోవాలి, అన్ని ఏర్పాటు చేసుకోవాలి కదా. తీసుకొస్తారు. ఆయన దారి వేరు, ఈయన దారి వేరు. అర్థమైందా? ఇప్పుడు మీరున్నారు, కొంచెం ఎంతో కొత్త చదువుకున్నారు, ఆలోచించి చేస్తారు. నేనున్నాను, చదువుకోలేదు, నా తీరు వేరుగా ఉంటుంది. అట్లాగే ఈయనకి ఆయనకి బొచ్చడి తేడా ఉంది. డబ్బుల గురించి మటుకు వేస్ట్ ఖర్చు. ఆయన దగ్గర లేదా ఏంటి తిరగపోవడానికి? కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ సొమ్ము కాబట్టి ఇప్పుడు మనం కష్టపడ్డాం అనుకోండి, రూపాయి ఖర్చు పెట్టాలంటే ఆలోచించాలి. అదే ఎవరో సొమ్ము కాబట్టి ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. అలా చేశాడు ఆయన, అంతే. ఆ డబ్బులు ఇచ్చే జనం బాగా గుద్దేస్తారని 175 అన్నాడు. ఏది 11 స్థానాలు వచ్చినాయి. చూస్తారు కదా ఒకసారి, చూశారు. అదే ఆయన బట్టి కాదు, వాళ్ళ నాన్న బట్టి పడిన ఓట్లు. అర్థమైందా? నాకు తెలిసినాక నాకు ఒక తెలిసినాక ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవడానికి ఇద్దరే కారకులు. ఒకళ్ళు ఎన్టీ రామారావు, రెండోదేమో వైఎస్ రాజశేఖర రెడ్డి. వాళ్ళిద్దరు పాలన చేసినట్టు ఎవరో చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు చేశారు కానీ ఆయన ఏంటంటే ఇంప్రూవ్మెంట్కి చూస్తాడు. హైదరాబాద్ డెవలప్ చేసి వచ్చాడు ఆయన, అంతా అక్కడ డెవలప్మెంట్ అంతా అక్కడ అయిపోయింది, ఇక్కడ ఏం లేదు కదా. విభజించినాక మరి ఎక్కడైనా రావాలిగా. వస్తాయి, తీసుకొస్తాయి. అన్న దాదాపుగా గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు ఈ గుడివాడ రోడ్డు అంటేనే ఇటు రావాలంటే ఇబ్బంది పడే పరిస్థితి చాలా భయంకరంగా ఉంది అసలు. ఇప్పుడు ఏ రోడ్లు చూసినా కానీ అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడైతే చక్కగా బళ్ళోళ్ళు కానీ ఏదైనా కానీ శుభ్రంగా అందరికి అందుబాటులో ఉన్నట్టుగా ఉంది, అంతా బాగానే ఉంది. ఇప్పుడు అంటే గవర్నమెంట్ అనేది మనకి సామాన్యులకి వాళ్ళ వసతులు ఏం కావాలి ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ కనీస అవసరాలు తీర్చడం అనేది గవర్నమెంట్ అంటే. ఈ రోడ్ల గురించి అసలు పట్టించుకోకుండా నేను బటన్ నొక్కాను, నేను డబ్బులు ఇచ్చాను అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది న్యాయం అంటావా? ఏంటి ఆయన పరిపాలన? న్యాయం కాదు అసలు. ముందు వచ్చాడు కానీ 5 ఏళ్లలో ఆయన పైన ఆయన చూస్తున్నాడు కానీ రోడ్లు అనేది పట్టించుకోలేదు. అది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి రోడ్లు అయితే బాగున్నాయి. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చిన తర్వాత రవాణా వ్యవస్థ అనేది ఇప్పుడు ఎట్లుందన్న? రోడ్లు పర్లా బాగుంది, బాగుంది. ఏం లేదు అసలు. గతంలో ఎలా ఉండేది అన్న యాక్సిడెంట్లు? గతంలో అయితే యాక్సిడెంట్లు అవి జరుగుతూనే ఉండే కానీ రోడ్లు సరిగ్గా లేవు, అవన్నీ బాగాలేదు. ఇప్పుడైతే రోడ్లు బాగున్నాయి, అన్ని బాగా ఉన్నాయి. పొరపాటున ప్రమాదం జరిగి ఒక కుటుంబ పెద్ద గారు మరణించాడంటే ఆ కుటుంబం రోడ్డు మీద పడ్డాయి కదా. అంతేగా మరి. అంతేగాని నేను 10,000 ఇచ్చాను 15 ఇచ్చానంటే అవి సరిపోయేది కాదు. ఏదో ఎత్తున్నాడు చేస్తున్నాడు అంటే సరిపోయింది కానీ కర్మ డబ్బులు మనం పెట్టుకుని మనం చేసుకుంటాం. ఉంటే తినేవాళ్ళు లేత లేదు, ఇక మరి ఇంకేం చేసేవాళ్ళం. ఇప్పుడు చంద్రబాబు గారు కూడా పెన్షన్లు ఇస్తున్నారు, గ్యాస్ సిలిండర్లు అని, మిగతాయి కూడా నిదానంగా చేస్తానంటున్నాడు అన్న. నమ్మకం ఉందంటారా ఆయన చేస్తాడని? చేస్తాడు. నమ్మకం ఉంది. మరి అసలు ఏం చేయలేడు, కేవలం దొంగ హామీలు ఇచ్చి వచ్చాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు కదా. ఏం లేదు అంతా బాగుంది. కళ్ళు మూసుకోండి, ఇంకో 5 ఏళ్ల తర్వాత నేను వస్తాను కూడా అంటున్నాడు. మరి అప్పుడు రాజావరా రెడ్డి ఎవరానండి, అంతేనా? అంతే. జనాలు అయితే అభివృద్ధి ఎవరు మనకి మంచి చేస్తున్నాడు అనేది తెలుసుకుంటారు, అంతే. ఓవరాల్ గా ఎలా ఉందంటారన్న ఈ 9 నెలల పరిపాలన చూస్తే? బాగుందండి, బాగుంది.